హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో ప్రీమియం షేర్స్ ఫర్ఫీటెడ్ గురించి తెలుసుకోబోతున్నాం. కంపెనీ అనేది వాటాలను ప్రీమియంకి జారీ చేసినప్పుడు ఒకవేళ అవి ఫర్ఫీట్ అయితే ఫర్ఫీచర్ ఎంట్రీ ఏ విధంగా పాస్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే మీలాగా ఇంకో 10 మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇది ఒక హెల్ప్ మీ నుంచి నాకు కావాలి. సో ఓకేనా, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు 2 పారాగ్రాఫ్స్ కనబడుతున్నాయి. వీటి గురించి తెలుసుకునే ముందు మన ప్రాబ్లం తెలుసుకుందాం ఫస్ట్. సో ఓకే, ఇక్కడ ప్రాబ్లం చూసినట్లయితే ఎక్స్కో లిమిటెడ్ issued 1 lakh shares of ₹10 each at 10% premium. 10% ప్రీమియం అంటే ఎంత వస్తుంది? ₹1 వస్తుంది అనమాట. సో ఓకేనా, 10 రూపీస్లో 10% అంటే ₹1 అంటే టోటల్ ₹11కి 1,00,000 షేర్లను జారీ చేసింది అని అనుకోవచ్చు. ఓకేనా, విచ్ ఈస్ పేయబుల్ యాజ్ ఫాలోస్. ఓకే, ఇక్కడ ఆన్ అప్లికేషన్ ₹2, ఆన్ అలాట్మెంట్ ₹3, ఇంక్లూడింగ్ ప్రీమియం. ఇంక్లూడింగ్ ప్రీమియం అంటే ఈ ₹3లోనే ప్రీమియం ఉందని మీనింగ్ అనమాట. ఎంత ఉంటుంది ప్రీమియం? ఇక్కడ ₹1 ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, ఆన్ ఫస్ట్ కాల్ ₹2 అండ్ ఆన్ ఫైనల్ కాల్ ₹4. ఈ విధంగా కంపెనీ అనేది డబ్బుల్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఓకేనా, అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మిస్టర్ రాజా. ఓకే, ఇతను ఎవరు? షేర్ హోల్డర్ అనమాట. హూ వాజ్ హోల్డింగ్ 100 షేర్స్ డిడ్ నాట్ పే ఈస్ అలాట్మెంట్ మనీ అండ్ ఫస్ట్ కాల్ అండ్ ఈ షేర్స్ వర్ ఫర్ఫీటెడ్. అంటే ఎక్స్కో లిమిటెడ్లో మిస్టర్ రాజా అని చెప్పేసి ఒక షేర్ హోల్డర్ ఉన్నాడు. అతను తన 100 వాటాల మీద కంపెనీకి అలాట్మెంట్ మనీ చెల్లించలేదు, అదేవిధంగా ఫస్ట్ కాల్ మనీ కూడా చెల్లించలేదు. కాబట్టి కంపెనీ అనేది అతని షేర్లను ఫర్ఫిట్ చేసేసింది. ఇప్పుడు ఎంట్రీ పాస్ చేయాలి మనం దీనికి. అదేవిధంగా కింద ఇంకొకటి ఉంది చూడండి, మిస్టర్ మనోహర్ who was holding 200 shares did not pay his first call and his shares were also forfeited. Pass necessary journal entries. అంటే ఎక్స్కో లిమిటెడ్లో మిస్టర్ మనోహర్ అనే ఒక షేర్ హోల్డర్ కూడా ఉన్నాడు. అతను తన 200 వాటాల మీద కంపెనీకి ఫస్ట్ కాల్ మనీ చెల్లించలేదు కాబట్టి కంపెనీ తన వాటాలు కూడా ఫర్ఫీట్ చేసింది, క్యాన్సిల్ చేసేసింది. ఇప్పుడు మనం ఈ రెండిటికి ఎంట్రీస్ అనేటివి పాస్ చేయాలి. ఏం ఎంట్రీస్? ఫర్ఫీచర్ ఎంట్రీస్ అనమాట. సో ఓకేనా, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ప్రొఫార్మా, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ కాలం, క్రెడిట్ కాలం మనందరికి తెలుసు. సో ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న విధంగా ఫర్ఫీచర్ ఎంట్రీ అనేది ఆల్వేస్ స్టార్ట్స్ విత్ షేర్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పుకున్నాం. ఓకే, డెబిట్. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ అమౌంట్ వేసే విషయంలో ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఏంటి ఇక్కడ ఎంత వేసుకోవాలి మనం అంటే, ఎన్ని షేర్లు ఫర్ఫిట్ అయినాయి? 100 కదా, 100 ఇక్కడ వేసుకోండి. ఇంటూ ఎంత కాల్డ్ అప్, కంపెనీ అనేది ఒక్కొక్క షేర్ మీద ఎంత రిసీవ్ చేసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్కొక్క షేర్ వాల్యూ 10 ఉంది, అలాగే ప్లస్ ప్రీమియం కూడా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా మనం వేసుకోవాలి. ఫస్ట్ మనం షేర్ క్యాపిటల్ అకౌంట్లోకి జస్ట్ మనం ₹10 మాత్రమే ఎంటర్ చేసుకోవాలి. మిగతా ₹1 ప్రీమియం ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు చెప్తాను. సో ఓకే, ఇప్పుడు కిందికి రావాలి. ఇక్కడే మనం ఇంకొక అకౌంట్ని డెబిట్ చేయాలి. అది ఏంటంటే షేర్ ప్రీమియం అకౌంట్ అని ఒకటి ఉంది, దీన్ని డెబిట్ చేయాలి. సో ఓకేనా, ఇక్కడ బ్రాకెట్లో 100 షేర్స్ ఇంటూ ₹1 ప్రీమియం అనమాట. సో ఓకేనా, ఇప్పుడు ఇక్కడ షేర్ ప్రీమియం అకౌంట్ని ఎందుకు డెబిట్ చేశాను అని మీ అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ పేరాగ్రాఫ్ గురించి చెప్తానని. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ది, ఇఫ్ ఏ షేర్ ఆన్ విచ్ ప్రీమియం మనీ హ్యాస్ బికేమ్ డ్యూ but has not been received is forfeited, then any credit given to share premium account at the time of issue of shares
మస్ట్ బి క్యాన్సల్ ఆన్ ద ఫర్ఫీచర్ ఆఫ్ షేర్స్ బై డెబిటింగ్ షేర్ ప్రీమియం అకౌంట్ అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్ అయితే ఉంది. దీని మీనింగ్ ఏంటంటే, మనం స్టార్టింగ్లో కంపెనీ అనేది వాటాలను జారీ చేస్తుంది, ప్రీమియంకి జారీ చేసింది అని అనుకుందాము. ఓకేనా, చేసిన తర్వాత కంపెనీ అనేది షేర్ హోల్డర్స్ నుంచి ప్రీమియం మనీ ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకుంటే మనము ఇక్కడ షేర్ ప్రీమియం అకౌంట్ అని చెప్పేసి డెబిట్ చెయ్యము. ఓకేనా, ఓకే, అర్థమవుతుందా పాయింట్ అనేది? షేర్ హోల్డర్స్ నుంచి కంపెనీ అనేది షేర్ ప్రీమియం అమౌంట్ రిసీవ్ చేసుకుంటే ఇక్కడ మనం డెబిట్ చేయం. మరి ఇక్కడ ఎందుకు డెబిట్ చేసామంటే, కంపెనీ అనేది మిస్టర్ రాజా నుంచి ప్రీమియం అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోలేదు. ఓకేనా, డ్యూ ఉంది ఇంకా. ఓకేనా, రిసీవ్ చేసుకోలేదు కాబట్టే ఇక్కడ షేర్ ప్రీమియం అకౌంట్ అని చెప్పేసి డెబిట్ చేశాను. సో మీకు ఎలా తెలిసింది సార్, మాకు తెలియలేదే అని మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ ప్రాబ్లంలోకి వచ్చినట్లయితే ఆన్ అలాట్మెంట్ ₹3 ఇంక్లూడింగ్ ప్రీమియం అని చెప్పాను. ఓకేనా, ఆ ₹3లోనే ప్రీమియం అమౌంట్ కూడా ఉంది. ఓకేనా, ఇక్కడ ఏంటి, రాజా వచ్చేసి అలాట్మెంట్ మనీనే చెల్లించలేదు. ఓకేనా, అలాట్మెంట్ మనీ చెల్లించలేదంటే అర్థం ఏంటి, దాంతో కూడా ప్రీమియం అమౌంట్ ఉంది. ఓకేనా, మొత్తానికి అతను చెల్లించలేదు, ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది మనకు. సో జాగ్రత్తగా గమనించాలి మీరు కూడా. ఓకేనా, అందుకోసమే షేర్ ప్రీమియం అకౌంట్ మనం ఇక్కడ డెబిట్ చేసాము. ఓకేనా, సో ఇది రీజన్ షేర్ ప్రీమియం అకౌంట్ని ఎందుకు డెబిట్ చేసామని దానికి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, షేర్ హోల్డర్స్ నుంచి కంపెనీ అనేది షేర్ ప్రీమియం అమౌంట్ రిసీవ్ చేసుకుంటే డెబిట్ చెయ్యం, రిసీవ్ చేసుకోలేదనుకోండి డెబిట్ చేయాలి. ఇదొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్ 2 మనందరికీ తెలుసు, ఇంకా షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ అని రాసుకోవాలని చెప్పా. ఇప్పుడు బ్రాకెట్లో 100 అంటే 100 వాటాల మీద మిస్టర్ రాజా కంపెనీకి ఎంత చెల్లించాడు ముందు, అలాట్మెంట్ మనీ కన్నా ముందు అంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్ మనీ ₹2 చెల్లించాడు, ఫైనల్ కాల్లో ₹4 చెల్లించాడు. సో ఓకేనా, 4+2 ఎంత, 6 కదా. ఇప్పుడు ఇక్కడ 6 వేసుకోవాలి. సో ఓకే, సింపుల్. ఎంతైతే చెల్లించాడో అది మనం షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లోకి మనం చూపిస్తాం. సో ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ మళ్ళీ 2. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే, తను ఏ కాల్స్ అయితే చెల్లించలేదో అది ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా, షేర్ అలాట్మెంట్ చెల్లించలేదు కాబట్టి ఇక్కడ రాసుకుంటాం. బ్రాకెట్లో 100 వాటాల మీద అలాట్మెంట్ మనీ చెల్లించలేదు, ఇక్కడ మనము ₹3 వేసుకోవాలి. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి షేర్ ఫస్ట్ కాల్ కూడా చెల్లించలేదు, అది కూడా ఇక్కడే రాసుకుంటున్నాం. 100 ఇంటూ ఎంత, ఫస్ట్ కాలు ఇక్కడ చూడండి ₹2 కదా, ఆ ₹2ని ఇక్కడ మీరు వేసుకోవాలి. ఓకే, ఎస్. ఇది ఎంట్రీ మిస్టర్ రాజాకి సంబంధించిన వరకు. ఓకేనా, ఇప్పుడు నరేషన్ రాయాలి. చూడండి, బిగింగ్ 100 షేర్స్ వర్ ఫర్ఫీటెడ్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం అండ్ ఫస్ట్ కాల్ మనీ. ఇది నరేషన్. ఇప్పుడు అమౌంట్స్ వేసుకోవాలి మనం. ఓకే, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 100 షేర్లు ఇంటూ టోటల్ కాల్డ్ అప్ ఒక్కొక్క షేర్ మీద ఎంత, 1000 వస్తుంది. ఆ 1000 మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి డెబిట్లో. నెక్స్ట్ అదేవిధంగా డెబిట్లో ఇంకొకటి ఉంది మనకు, షేర్ ప్రీమియం అకౌంట్ అని. ఓకేనా, ఎస్. ఇప్పుడు కూడా 100 షేర్స్ ఇంటూ 1, ఇదేంటి ప్రీమియం అమౌంట్. సో కాబట్టి ఇక్కడే మెన్షన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ క్రెడిట్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు ఏంటి, మళ్ళీ 100 ఇంటూ షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ 100 ఇంటూ 6 కదా, ఆ 6 వేసుకోవాలి. ఇక్కడ 600 వస్తుంది, ఆ 600 మనం ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. నెక్స్ట్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 100 ఇంటూ 3 వేస్తే 300 వస్తుంది. తర్వాత షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 100 ఇంటూ 2 ఉంది, మనం 200 ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. ఇప్పుడు టోటల్ చేయండి, 600 ప్లస్ 300 ఎంత, 900 ప్లస్ 200 ఎంత, 1100. సో మ్యాచ్ అయిందా లేదా, ఇక్కడ 1100 ఉంది, ఇక్కడ కూడా 1100 ఉంది.
సో ఇది ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ. ఎప్పుడు ప్రీమియం వాటాలను ఫర్ఫిట్ చేసినప్పుడు ఎంట్రీ ఈ విధంగా వస్తుంది. సో ఓకే, అర్థమైంది కదా. అలాగే మనకు ఇంకొక పర్సన్ ఉంది ఇక్కడ, మిస్టర్ మనోహర్. ఇతను కూడా 200 వాటాల మీద ఫస్ట్ కాల్ మనీ చెల్లించలేదు, అతని షేర్లు కూడా ఫర్ఫిట్ చేసింది. సో ఇప్పుడు కూడా మనం ఎంట్రీ జాగ్రత్తగా మీరు వినాలి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, ఎస్, షేర్ క్యాపిటల్ అకౌంట్తో స్టార్ట్ అవుతుంది ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ. సో ఓకే, అకౌంట్ డెటార్. ఇప్పుడు బ్రాకెట్లో ఎన్ని షేర్లు ఫర్ఫిట్ చేసింది కంపెనీ? 200 కదా, ఆ 200 వేసుకోండి ఇంటూ ఎంత కాల్డ్ అప్ టోటల్ 10 రూపీస్. సో ఓకేనా, ఇక్కడ 10 కదా, 10 రూపీస్ వేసుకోవాలి. సో 10 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ షేర్ ప్రీమియం అకౌంట్ని డెబిట్ చేయాలా సార్ మళ్ళీ అనంటే చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదు సార్? పైన మెన్షన్ చేశాం కదా, మరి ఎందుకు కింద చేయట్లేదు మీరు అంటే చెప్తాను చూడండి. సో పైన మిస్టర్ రాజా ప్రీమియం అమౌంట్ కట్టలేదు కాబట్టి డెబిట్ చేసాం. సో ఓకే, ఇక్కడ మిస్టర్ మనోహర్ కంప్లీట్గా కట్టేశాడు, ప్రీమియం అమౌంట్ కూడా కట్టాడు అలాంగ్ విత్ అలాట్మెంట్ మనీ. సో కట్టాడు. ఇక్కడ చూడండి, మిస్టర్ మనోహర్ వచ్చేసి కేవలం ఫస్ట్ కాల్ మాత్రమే చెల్లించలేదు, మిగతా అలాట్మెంట్, అప్లికేషన్, ఫైనల్ కాల్ చెల్లించేశాడు. సో ప్రీమియం కూడా చెల్లించేశాడు. సో ఓకే, కాబట్టి ఇక్కడ మనం షేర్ ప్రీమియం అకౌంట్ని డెబిట్ చేయకూడదు. సో ఓకేనా, అర్థమవుతుంది కదా పాయింట్ అనేది. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ టు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 200 షేర్స్ ఇంటూ ఇప్పుడు మిస్టర్ మనోహర్ ఎంత అమౌంట్ చెల్లించాడు కంపెనీకి, ఎక్సెప్ట్ ఫస్ట్ కాల్ వదిలేసి మిగతా అమౌంట్ ఎంత చెల్లించాడు చూద్దాం. సో అప్లికేషన్ కట్టాడు 2 రూపీస్, అలా అలాట్మెంట్ కొట్టాడు 5 రూపీస్, అండ్ ఫస్ట్ కాల్ చెల్లించలేదు, ఫైనల్ కాల్ చెల్లించాడు, మొత్తం 9 రూపీస్ చెల్లించాడు. సో ఓకేనా, ఇక్కడ మనం టోటల్ మనం 9 రూపీస్ మెన్షన్ చేసుకోకూడదు. ఎందుకు మెన్షన్ చేసుకోకూడదు అంటే అలాట్మెంట్ మనీలో 3 రూపీస్లో ఇంక్లూడింగ్ ప్రీమియం అమౌంట్ ఉంది. సో ఓకే, ప్రీమియం అమౌంట్ ఉంది కాబట్టి ప్రీమియం అమౌంట్ తీసేసి అలాట్మెంట్ ఎంత 2 రూపీస్ అనుకొని మనము ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. టోటల్గా ఇప్పుడు ఇక్కడ 8 రూపీస్ మీరు మెన్షన్ చేసుకోవాలి, ప్రీమియం అమౌంట్ తీసుకోకూడదు. సో ఓకేనా, ఎస్. నెక్స్ట్ మళ్ళీ 2, ఇక తను ఫస్ట్ కాల్ చెల్లించలేదు కాబట్టి ఇక్కడ రాసుకోవాలి షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ అని మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ 200 షేర్స్ ఇంటూ 2, ఫస్ట్ కాల్ మనీ అంతా 2 కదా. సో ఇక్కడ ఫస్ట్ కాల్ మనీ 2 రూపీస్. ఓకే, ఎస్. నెక్స్ట్ నరేషన్ ఏమని వస్తుందంటే బిగింగ్ 200 షేర్స్ ఫర్ ఫర్ఫిటెడ్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్ కాల్ మనీ అని నరేషన్ వస్తుంది. సో ఇక్కడ మనం అమౌంట్ మెన్షన్ చేసుకున్నాం. తర్వాత సో క్రెడిట్లో 2 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం. 200 షేర్స్ ఇంటూ 8 కదా. ఇప్పుడు 200 షేర్స్ ఇంటూ 8 వేసుకోవాలి. ఎంత వస్తుంది? 1600 వస్తుంది. 1600 మనం క్రెడిట్లో షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఎదురుగా మెన్షన్ చేసుకోవాలి. సో అదేవిధంగా తను ఫస్ట్ కాలం అని చెల్లించలేదు, 200 షేర్స్ మీద ఇంటూ 2 వేసుకుంటే 400 వస్తుంది. ఆ 400 మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో ఇప్పుడు టోటల్ చేస్తే 1600 ప్లస్ 400 2000 మ్యాచ్ అయింది కదా. సో ఇది ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ. సో మీకు ఈ 2 ఎంట్రీస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ మిస్టర్ రాజాకి సంబంధించింది ఏంటంటే తను ప్రీమియం అమౌంట్ చెల్లించలేదు కాబట్టి షేర్ ప్రీమియం అకౌంట్ డెబిట్ చేసుకున్నాం. ఇక్కడ చెల్లించేశాడు కాబట్టి మనోహర్ చెల్లించాడు కాబట్టి షేర్ ప్రీమియం అకౌంట్ని డెబిట్ చేసుకోలేదు, అంతే తేడా. సో ఓకేనా, 2 ప్రీమియానికి సంబంధించినవే. సో ఓకేనా, ఈ విధంగా మీరు పాస్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్లో. సో ఓకే, మనం వచ్చే వీడియోస్లో అన్ని కాన్సెప్ట్స్ కలిపి ఒక ప్రాబ్లం చేద్దాం. సో అప్పుడు మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఓకే, ఎస్. ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పలేదు కదా మీకు ఏంటంటే సెక్యూరిటీస్ ప్రీమియం మనీ స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ బై ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 78 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. అకార్డింగ్లీ premium money once collected cannot be cancelled even if the share is forfeited later on. సో కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏం చెప్తుందనంటే ప్రీమియం మనీ ఒక్కసారి రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ మనీని క్యాన్సల్ చేయడానికి వీలు కాదు. ఆ షేర్లు ఫర్ఫిట్ అయినా సరే ఆ మనీని క్యాన్సల్ చేయడానికి వీలు కాదనమాట, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇది చెప్తుంది. సో ఓకేనా,
ఎస్, ఇది ఈ పేరాగ్రాఫ్ మీనింగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అక్కడ మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనము రీఇష్యూ ఆఫ్ షేర్స్ గురించి తెలుసుకున్నాం. అంటే కంపెనీ ఫర్ఫిట్ చేసిన షేర్లని మళ్ళీ రీఇష్యూ చేస్తుంది అనమాట, వాటి గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఓకేనా, ఓకే, సీ యూ దెన్, బై బై నో, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.